ఆయన ఒక కీలక శాఖ మంత్రి అయినప్పటికీ ఓ సామాన్యుడిలా రాత్రి పగలు అనేది లేకుండా కార్మికుల మధ్యనే ఉండి పనులు పర్యవేక్షించారు. ఆయన ఎవరో కాదు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. దాదాపు 20 గంటలు మార్కాపురం జిల్లా డోర్నాల వద్ద వెలిగొండ టన్నెల్స్ లోనే ఉండి లైనింగ్ బెంచింగ్ పనులు పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వానికి వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాత్రి పగలు టన్నెల్స్ లోనే ఉండి 5 గ్యాంట్రీల పనితీరును పరిశీలించినట్లు చెప్పారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, మంత్రి నిమ్మల రామానాయుడు అయితే మరోసారి తన పనితీరుతో ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారని చెప్పుకోవచ్చు. మార్కాపురం జిల్లా డోర్నాల వద్ద ఉన్నటువంటి వెలుగొండ టన్నెల్స్ లో దాదాపు 20 గంటల పాటు ఉండి కార్మికులతో కలిసి పనులను పరిశీలించారు. ఏదైతే వెలుగొండ టన్నెల్స్ లో లైనింగ్ బెంచింగ్ పనులను అయితే మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వానికి వెలుగొండ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వెలుగొండ పూర్తి చేసి ఖచ్చితంగా ప్రజలకు అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వారం వారం వెలుగొండ ప్రాజెక్టు పనులపై ఇప్పటికే చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి పగలు టన్నెల్స్ లో నుండి 5 గ్యాంట్రీల పనితీరును అయితే మంత్రి పరిశీలించారు. క్లిష్టమైన టన్నెల్స్ లో రాత్రింబవళ్లు పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు భరోసా కల్పించడానికి, ఇదే సమయంలో వారిలో ఒక విశ్వాసాన్ని పెంపొందించి ఉత్తేజాన్ని కలిగించడానికి టన్నెల్స్ లోనే గడపడం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అయితే స్పష్టం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టు ఆవశ్యకతను కార్మికుల అధికారులకు తెలియజేయడానికి పనులు దగ్గరుండి పరిశీలించడం జరిగిందని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. టన్నెల్లో చిక్కుకున్నటువంటి టీబీఎం మిషన్ తొలగింపై హైకోర్టులో స్టే ఉండటం, గత వైసీపీ ప్రభుత్వం స్టే తీసివేయించే ప్రయత్నం చేయలేదని కూడా ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. అయితే త్వరలోనే ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు 900 కోట్లు అందించబోతున్నట్లు కూడా మంత్రి తెలియజేశారు. అయితే టన్నెల్స్ నుండి నీళ్లు తరలించాలంటే టీబీఎం తొలగించాల్సిందని, టీబీఎం తొలగించడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో సంప్రదింపులు చేస్తున్నామని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు అయితే స్పష్టం చేశారు. 22 నెలల్లోని రాష్ట్రంలో సాగు, తాగునీరు అందిస్తూ చంద్రబాబు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారని అయితే కొనియాడిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు ఏ ప్రాజెక్టు అయినా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే పలు సూచనలు చేస్తూ ముందుకు నడిపిస్తున్నారని అయితే రామానాయుడు కొనియాడారు. ఇదే సందర్భంలో చంద్రబాబులా నీరు పారించే వాళ్ళు కావాలో, జగన్లా రక్తం పారించే వాళ్ళు కావాలో ప్రజలు తేల్చుకోవాలంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది నిమ్మల రామానాయుడు. రాష్ట్రానికి 2047 నాటికి అగ్రగామిగా నిలపాలని చంద్రబాబు పనిచేస్తుంటే జగన్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని అయితే తీవ్ర విమర్శలు అయితే చేశారు. గొడ్డలి సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది గొడ్డల పార్టీ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా ఘాటైన విమర్శలు కూడా చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇదే సందర్భంలో వెలుగొండ పూర్తవకుండానే జాతికి అంకితం అంటూ మోసం, దగా చేసి జగన్ అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని కూడా ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది పార్వతి.